ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో దీపారాధనకున్న ప్రాముఖ్యత ఏమిటి? దీపాలు భగవంతుని యొక్క రూపాలు. శ్రావణ మాసంలో నిత్యం కూడాను ఉదయం సాయం సంధ్యా సమయంలో కూడాను ఇంటి వద్ద దీపారాధన ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. దీపాలు భగవంతుని రూపాలు కాబట్టి శ్రావణ మాసంలో దేవాలయాన్ని సందర్శించినప్పుడు కూడా అక్కడ కూడాను దేవాలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపారాధన ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మానవాళికి అందిస్తుంది. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అని చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించే అద్భుత తత్వం మనకు లక్ష్మీదేవి ప్రసాదించింది దీపం ద్వారా. అదే మనం ప్రతి సంవత్సరం దీపావళి పండుగ నాడు జరుపుకునే దీపావళిలో దాగిన అంతరార్థం. చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించే అమృతమూర్తి కదండి లక్ష్మీదేవి. అందున శ్రావణ మాసం, శ్రావణ మాసంలో ఏ ఇంట దీపారాధన నిత్యం జరుగుతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. దీపాన్ని వెలిగించేటప్పుడు ఆత్మ అనేటువంటి తత్వచింతనలో ఒక దీపాన్ని, పరమాత్మ అనేటువంటి తత్వంలో మరొక దీపాన్ని, పరంజ్యోతి పరమాత్మ తత్వంలోకి మేము వెళ్ళిపోతున్నాం అనేటువంటి తత్వచింతనతో కుందిలో ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించే సంప్రదాయం ఉంది. ఇలా ఆచరించడం దాని వెనకాల ఈ సృష్టిలోనే దీపపు కాంతి వివిధ రకాలుగా విరజమ్ముతోంది కదా. సూర్యుడిలోని కాంతి పుంజాలు, చంద్రుడి కిరణాలు, నక్షత్రాలలో ఉన్న వెలుగురేఖలు ఇవన్నీ కూడాను కాంతుల మయమే కదా. అందుచేత దీపాలు భగవంతుని రూపాలుగా భావన చేస్తూ లక్ష్మీదేవిని ఆహ్వానం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడాను దీపారాధన ఆచరించాలి తమ ఇంటి వద్ద. ఉదయం పూట ఆచరించే దీపం విశిష్టవంతమైనటువంటి ప్రయోజనకారితత్వాన్ని ఇస్తే సాయం సంధ్యా సమయంలో వెలిగించే దీపం అటు సూర్య చంద్రుల మధ్యకాలంలో దాగిన అద్వితీయమైన వెలుగుతత్వానికి నిదర్శనంగా మనం భావిద్దాం. అందుకే సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయటం వలన సూర్యుని వెలుగుపోతూ ఉన్న సమయం, చంద్రుని యొక్క వెలుగు కిరణాలు వస్తున్న సమయంగా సంధ్యాదీపాన్ని చెప్తారు. ఇలా వెలిగించినట్లయితే జీవితంలో ఆటుపోట్లు లేకుండా సుసంపన్నమైన సంస్కారవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తాడు మానవుడు అని సాక్షాత్తు లక్ష్మీదేవి తెలియజేసింది. సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని గనక ఎవరైతే పఠిస్తారో వారికి సర్వసంపదల్ని ప్రసాదిస్తుంది పరమేశ్వరి, ఆ లక్ష్మీ స్వరూపిణి అయిన అమ్మవారు. ధిమి ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి ధి ధిమ్ ధిమి దుందు వినాద సుపూర్ణమయే గుమ గుమ గుంగుమ 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 శంఖనినాద సువాద్యనుతే వేద పురాణేతి సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని
ధనలక్ష్మీ సదా పాలయమా. ధనమూలం ఇదం జగత్తు కదండి. ఆ యొక్క వరలక్ష్మి అనుగ్రహంతో మనమంతా సుసంపన్నతను సంపాదించుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.